హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మీకు గ్రోత్ హార్మోన్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా మరి థ్యాంక్ యూ. సో వీడియోస్ మీరు చూస్తున్నందుకు, అలాగే రన్నింగ్ నోట్స్లో రాసుకుంటున్నారు కదండి. సరే, ఈరోజు మీకు ఫస్ట్ యూనిట్ నుంచి వేరొక చాప్టర్ ఫస్ట్ యూనిట్లోంచే వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లైక్ ప్లాస్మాలైసిస్. సో తెలుగులో కణద్రవ్య సంకోచము అనేటువంటి 4 మార్క్స్. సో మీ ప్రీవియస్లో తెలుగు మీడియం వాళ్ళకి ప్రాక్టికల్కి మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ప్లాస్మాలైసిస్ మనం తెలుసుకునే ముందుటు కొన్ని నిర్వచనాలు, కొన్ని విషయాలు మనము తెలుసుకుంటే ఈ ప్రశ్న అనేది ఈజీగా మీకు అండర్స్టాండింగ్ అవుతుంది. అందరు జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకుని ఈ క్వశ్చన్ కూడా మీరు జాగ్రత్తగా వినండి. ఓకేనమ్మా? ఓకే. ఫస్ట్ ముందుగా మనకి ప్లాంట్ సెల్ అనేది అంటే వృక్ష కణం, ఏదైనా సరే కణం అనేది ఎలా తయారు చేయబడి ఉంటుంది, ఎలాగా నిర్మించబడి ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనబడుతుందండి. ప్లాంట్ సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం రౌండ్ షేప్లో వేసాం. ఏ సెల్ అయినా సరే ద సెల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, ఓకేనండి, సెల్ వాల్, కణకవచాన్ని కలిగి కణకవచంతో నిర్మించబడి, కణకవచం లోపల మనకి ఏముంటుందంటే ఒక లేయర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇది సెల్ వాల్ అని చెప్తామండి. సో నెక్స్ట్ వన్ లేయర్ని, ఇన్నర్ లేయర్ని మనము ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మాత్మకం అని చెప్తాం. తర్వాత మనకి ఉన్నటువంటి పదార్థం పేరు ప్రోటోప్లాస్ట్, జీవ పదార్థం. 3 భాగాలు ఉంటాయి సెల్లో ఎప్పుడు కూడా. సో సెల్ యొక్క కణకవచం యొక్క వెలుపలి భాగాన్ని మనము కణకవచం అని చెప్తాం. కణం యొక్క వెలుపలి భాగాన్ని కణకవచం అని చెప్తాం. కణకవచం తర్వాత ఉన్నటువంటి లేయర్ని ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచం అని చెప్తాం. ఈ ప్లాస్మా త్వచం తర్వాత ఉండేటువంటివి జీవ పదార్థం, దాన్ని మనము ప్రోటోప్లాస్ట్ అని చెప్తాం. ఈ జీవ పదార్థం లేదా ప్రోటోప్లాస్ట్లో ఏమేమి ఉంటాయంటే సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, రైబోజోమ్స్, గాల్గి ఆపరేటర్స్, వ్యాక్యూల్స్, న్యూక్లియస్. సో సమ్ అదర్ ఆర్గాన్స్ ఇన్క్లూడ్ ద సెల్. అంటే ఈ కణం లోపల ఏమేమి ఉంటాయంటే జీవ పదార్థంలో అనేక కణాంగాలు చేత అమర్చబడి ఉంటుంది. ఓకేనండి. కణకవచము లోపల అంటే మనకి సెల్ అనేది రౌండ్గా ఉంటుంది. ఫస్ట్ దాన్నే అవుటర్ లేయర్ని సెల్ వాల్ అని చెప్తాం. సెల్ వాల్ తర్వాత ఉన్నటువంటి సెకండ్ రీజన్ ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ రీజన్ తర్వాత ఉండే భాగము ప్రోటోప్లాస్ట్. సో ప్రోటోప్లాస్ట్ ఇన్క్లూడింగ్ సెల్ ఆర్గాన్స్. ప్రోటోప్లాస్ట్ లోపల ఇప్పుడు చెప్పినటువంటి గాల్గి ఆపరేటర్స్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, వ్యాక్యూల్స్, రైబోజోమ్స్ ఎక్సెట్రా సో మెనీ ఆర్గాన్స్ ప్రెజెంట్ ఇన్ దేర్ ప్రోటోప్లాస్ట్. తెలుగు వాళ్ళకి చూడండి, కణము యొక్క వెలుపలి భాగాన్ని కణకవచం అని చెప్తాం. కణకవచము తరువాత ఉన్నటువంటి భాగము ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం లోపల కణాంగాలన్నీ కూడా జీవ పదార్థంలో అమర్చబడి ఉంటాయి. ఓకేనన్నా? మనకి ఈ ప్రశ్నలో మనకి ప్లాస్మాలైసిస్ తెలుసుకునే ముందు ఈ యొక్క స్ట్రక్చర్ మనం అర్థమైంది. తర్వాత 2 పదాలు అనేవి మనం నేర్చుకోవాలి. ఆస్మాసిస్ ఒకటి, డిఫ్యూజన్ అనేటువంటి మాటలు. ఆస్మాసిస్, డిఫ్యూజన్. తెలుగులో ద్రవాభిసరణ, రెండవది విసరణ. ఫస్ట్ ఆస్మాసిస్ అంటే ద్రవాభిసరణ. ఆస్మాసిస్ అంటే డెఫినేషన్ ఏమడుతున్నాడు 2 మార్క్స్లో, చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి. దీనికి ఆస్మాసిస్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఆర్ మాలిక్యూల్స్, ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఆర్ మాలిక్యూల్స్, మూమెంట్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. వన్స్ అగైన్ ఆస్మాసిస్ డెఫినేషన్. ఆస్మాసిస్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, ద మూమెంట్ ఆఫ్ లోయర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. అంటే తెలుగు మీడియంలో ఏం చెప్తున్నారంటే ద్రవాభిసరణ. ద్రవాభిసరణంలో నీటి అణువులు కానీ తక్కువ గాఢత గల పదార్థం నుండి తక్కువ గాఢత నుంచి అధిక గాఢతకు ప్రయాణిస్తే దాన్ని ద్రవాభిసరణ అని చెప్తాం. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనండి. ఆస్మోసిస్. సో దాని క్వైట్ ఆపోజిట్ డిఫ్యూజన్. డిఫ్యూజన్ మీన్స్ విసరణ. ఇక్కడ ఏం చెప్తున్నాడు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ వాటర్ మాలిక్యూల్స్
ఫస్ట్ దానికి రివర్సిబుల్ టు, ఫస్ట్ ఏం చెప్పాం లోయర్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్, ఎల్ టు హెచ్ లోయర్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ అయితే ఆస్మోసిస్ డిఫ్యూజన్ ఏం చెప్తుంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. తెలుగులో ఏం చెప్తాం, నీటి అణువులు లేదా అణువులు అనేవి ఎక్కువ గాఢత గల పదార్థం నుంచి ఎక్కువ గాఢత గల ద్రావణం నుండి తక్కువ గాఢత గల ప్రదేశానికి, అంటే ఎక్కువ గాఢత గల ప్రదేశం నుండి తక్కువ గాఢత గల ప్రదేశం వైపు ప్రయాణిస్తే దాన్ని విసరణ అని చెప్తాం. బాగా గుర్తుపెట్టుకున్నారు కదా. సో మనకి నిత్య జీవితంలో విసరణకి అంటే డిఫ్యూజన్కి గివ్ దెన్ మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడైనా బిర్యానీ వండుతున్నారు అనుకోండి ఒక హౌస్లో, అదేమవుతుంది, సో అక్కడ అయాన్స్ లేదా కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే హెవీగా ఉంటుంది. ఫస్ట్ ఆ రూమ్లో మనకి స్మెల్ అనేది విపరీతంగా వస్తుంది కదా, బాగా అర్థమవుతుందా. తర్వాత అది ఆ లిడ్ మూత ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఆ స్మెల్ అనేది ఆ రూమ్ నుంచి నెక్స్ట్ రూమ్కి ఎలా బయటికి అనేది వెళ్తుంది. మనకేం అర్థమవుతుంది, సో మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ అనేవి కూడా హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తాయి. హయ్యర్ టు లోయర్ అంటే బిర్యానీ చేసినప్పుడు స్మెల్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంది. అది లిడ్ అనేది మూత అనేది ఓపెన్ చేయగానే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి అంటే ఎక్కువ ద్రావితం ఉన్నటువంటి పదార్థం నుంచి తక్కువ గాఢత గల ప్రదేశానికి అవి విస్తరించబడతాయి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెకండ్ మనం చెప్తుంటాం. ఓకేనండి. ఇంట్లో పెర్ఫ్యూమ్స్ వాడుతుంటాం. పెర్ఫ్యూమ్స్ లేదా నైట్ అగరబత్తులు వెలిగిస్తాం కదండి, అగరబత్తులు వెలిగించిన తర్వాత చూడండి అవి కూడా స్మెల్ ఫస్ట్ మన రూమ్లో వెలిగించగానే ఫస్ట్ రూమ్లో ఎక్కువగా స్మెల్ వస్తాయి. తర్వాత ఫస్ట్ రూమ్ నుంచి నెక్స్ట్ లివింగ్ రూమ్స్ అంటే హాల్లోకి వెళ్తుంది స్మెల్, హాల్ నుంచి బయటికి వెళ్తుంది, తర్వాత రోడ్ మీద స్మెల్ వస్తుంది కదా. దాన్ని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుందంటే అయాన్స్ లేదా వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించింది అది ఇంపార్టెంట్. హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ నుంచి అంటే అధిక గాఢత ద్రావణం నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, అల్ప గాఢత లోయర్ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళినాయి. కాబట్టి ఈ ప్రాసెస్ మనం ఏం చెప్తామంటే డిఫ్యూజన్ విస్తరణ అని చెప్తాం. ఈ రెండు కూడా 2 మార్క్స్ వస్తాయి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, డిఫ్యూజన్కి ఆస్మాసిస్కి డిఫరెన్స్. ఆస్మాసిస్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ రెండిట్లో కామనే. లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తే అది ఆస్మాసిస్ అవుతుంది, హయ్యర్ నుంచి లోయర్కి వెళ్తుంది డిఫ్యూజన్ అవుతుంది. తెలుగు వెళ్ళుకో ద్రవాభిసరణ అణువులు కానీ ఓకేనండి, నీటి అణువులు కానీ అయాన్లు కానీ తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి వెళ్తాయి, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తే దాన్ని ద్రవాభిసరణ అని చెప్తాం. ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తే ఎక్కువ నుంచి అంటే అధిక గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తే దాన్ని విసరణ అని చెప్తాం. ఓకే, బాగుంది. సో మనకి ఈ ప్రశ్నలో ప్లాస్మాలైసిస్ కదండి, కణద్రవ్య సంకోచము. ఓకే, ఇక్కడ ఇంకొకటి, ఏదైనా ప్లాంట్ సెల్ని హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో వేస్తే ఏం జరుగుతుంది? ఒక వృక్ష కణాన్ని అధిక నీటి శక్మం గల ద్రావితంలో వేస్తే, అధిక ద్రావణంలో వేస్తే వృక్ష కణం ఏమవుతుంది అది తెలిస్తే మనకి ఈ క్వశ్చన్కి మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనండి. ఒక క్రొత్త వ్యక్తిని అలవాటు లేనటువంటి వ్యక్తిని దూర ప్రాంతం తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే ఏమవుతుంది? అక్కడ పరిస్థితులకు అడ్జస్ట్మెంట్ అవ్వగలదుడా? అవ్వలేడు. ఇంటి దగ్గర అలవాటు పడినటువంటి వ్యక్తి హాస్టల్కి వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు వేరేగా ఉంటాయి, హౌసెస్ ఇంట్లో పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఓకేనా. రెండవది, సో నార్మల్గా మన ఇంటి దగ్గర పాండ్స్ లేదా లేక్స్, ఇంటి దగ్గర చెరువుల్లో పెరిగే చేపలు తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే బ్రతుకుతాయా? లేదా సముద్రంలో చేపలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే పెరుగుతాయా? పెరగు. ఎందుకంటే అట్మాస్ఫియర్ వేరు, దాని యొక్క సొల్యూట్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా వేరు. బాగా అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చేపలు తీసుకెళ్ళి అక్కడికి పెట్టామనుకోండి, సముద్రంలో పెంచాలనుకున్నాం. సముద్రంలో సాల్ట్ యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది? సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఉప్పు కదండి. ఇక్కడ చేపలు అక్కడికైతే ఎప్పుడైతే పట్టుకెళ్ళామో అప్పుడు ఏమవుతుందంటే అయాన్స్ అనేవి మూమెంట్ అయిపోతాయి. ఎక్కడి నుంచి? హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్లోకి. హయ్యర్ నుంచి లోయర్లోకి వెళ్తే అంటే అక్కడ ఉన్నటువంటి ఉప్పు నీరు అంతా నార్మల్ చేపలోకి వెళ్తే అది బాగా స్వాలెడ్ బాగా ఉబ్బిపోయి చనిపోతుంది. ఇక్కడ చేపలు అక్కడ వేస్తాయి. మరి సముద్రంలో చేపలు ఇక్కడ వేస్తే మనకి ఏమవుతుంది? అక్కడ ఉన్న హయ్యర్ కాన్సన్ట్రేషన్ అంతా లోపలిది, ఆ చేపలు ఉన్నటువంటి సాల్ట్ కాన్సన్ట్రేషన్ అంతా బయటకు వచ్చేసి చేప అనేది శ్రింకేజ్, ముడతలు పడిపోతుంది. అంటే రెండు మాటలు వచ్చినాయి ఇక్కడ, స్వాలెన్, స్క్రింకేజ్. ఓకేనండి. అంటే పరిస్థితులను బట్టి మన కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ అనేవి ఈక్విలిబ్రియం సమానంగా ఉండాలి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి, అధిక నీటి గల ద్రావిత శక్మంలో, ఓకేనండి, అంటే లేదా హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో
ఒక ప్లాంట్ సెల్ని వేస్తే, వృక్ష కణాన్ని వేస్తే ఏమవుతుంది? ద సెల్ ఈజ్ ఏ స్క్రింకేజ్. సెల్ ఏమవుతుందంటే అధిక నీటి సెక్మములు వేస్తే, హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ వేస్తే ప్లాంట్ సెల్ అనేది దెర్ ఆర్ స్క్రింకేజ్, ముడతలు పడిపోయి ప్లాంట్ సెల్ అనేది డికంపోజెస్ అయిపోతుంది, ముడతలు పడిపోతుంది. అంటే ఏమర్థమవుతుంది? హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో వేస్తే ప్లాంట్ సెల్ అనేది స్క్రింకేజ్, ముడతలు పడిపోతుంది. ఒక్కోసారి దాన్ని బట్టి మనకి ప్రాసెస్ ఏమర్థమవుతుందంటే లైసిస్ మీన్స్ విచ్చిత్తి, ప్లాస్మా మీన్స్ ప్రోటోప్లాస్ట్. సో ప్రోటోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పాం? జీవ పదార్థం ఎక్కడ ఉందని చెప్పాం? ఎక్కడ ఉంటుందండి? వృక్ష కణం లోపల ఉంటుంది. అర్థమైందండి? వృక్ష కణం అనేది రౌండ్గా ఉంటే మన సెకండ్ మరలా చూడండి, వృక్ష కణం అనేది రౌండ్గా వేస్తున్నాను మీకు అర్థం అవడానికి. దీన్ని కణకవచం అని చెప్తాం. కణకవచం, సెల్ వాల్. సో కణకవచాన్ని బేస్ చేసుకుని రెండో ఒక లేయర్ ఉంటుంది పలుచుగా, థిన్ లేయర్. దిస్ ఆర్ కాల్ ఏ పిఎం, ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచం. ఈ ప్లాస్మా త్వచం లోపల సెల్ ఆర్గాన్స్ అనేవి అనేకమే ఉంటాయి. సో దిస్ ఆర్ కాల్ ఏ తెలుగులో జీవ పదార్థం అని చెప్తాం, ఇంగ్లీష్లో ప్రోటోప్లాస్ట్ అని చెప్తాం. జీవ పదార్థము ప్రోటోప్లాస్ట్. ఇప్పుడు ప్లాస్మాలైసిస్ చూద్దాం. చూడండి ప్రాసెస్ ఏం చెప్తున్నాడంటే, వన్స్ అగైన్ ఓకే అసలు హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో అంటే అధిక గాఢత గల ద్రావణంలో ఒక కణాన్ని వేస్తే, ప్లాంట్ సెల్ వేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ ఏమవుతున్నాడు? కణం యొక్క జీవ పదార్థము నీటిని కోల్పోయి స్ఫితం చెంది ముడుచుకుపోతుందంట. ఏమవుతుందంట? హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో ఒక వృక్ష కణాన్ని లేక ప్లాంట్ సెల్స్ని వేస్తే ఏమవుతుంది? నీటిని కోల్పోయి స్ఫితం చెంది ముడుచుకుపోతుంది. ఫస్ట్ పాయింట్. ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడు? ద ప్రోటోప్లాస్ట్ ఆఫ్ సెల్ డ్యూ టు లాస్ ఆఫ్ వాటర్ అండ్ టర్జిటీ. లాస్ ఆఫ్ వాటర్ అని లాస్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ అర్థమవుతుందండి? ఏం లేదండి, ఒక బేకర్ తీసుకుని ఆ బేకర్లో హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే ఏంటండి? షుగర్ సొల్యూషన్ కానీ సాల్ట్ సొల్యూషన్ కానీ. ఒక ప్యూర్ వాటర్లో సాల్ట్ని మనం కలిపేస్తే ఉప్పు నీరు లేదా పంచదార ద్రావణం హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ అవుతాయి రెండు కూడా. ఆ యొక్క హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో ఈ ప్లాంట్ సెల్ అని వేస్తే ఏమవుతుందంటే కొంతసేపటికి ప్లాంట్ సెల్స్ లోపల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా లాస్ అయిపోయి వాటర్ అంతా బయటకు వచ్చేసి ప్రోటోప్లాస్ట్ అనేది ఏమైపోతుందంటే ముడుచుకుపోతుంది. తర్వాత రెండో పాయింట్ ఏం చెప్తుంది? ఇది మొక్క కణాలను అధిక గాఢ ద్రవంలో ఉంచినప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ ఉంచినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్, కణం లోపలి నీటి అణువులు ద్రావణంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అంటే ప్రోటోప్లాస్ట్లో మనకు వాటర్ కూడా ఉంటుంది లోపల. ఓకేనండి? ఆ వాటర్ అంతా కూడా ఏమైపోతుందంట? హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ప్రకారంగా మనం ఏం చెప్తుండే, ఏ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ? నీటి అణువుకు ఉండేటువంటి పరిశుద్ధమైనటువంటి నీటి అణువుకు ఉండవలసినటువంటి విలువ ఎంత అంటే సైజ్ =0. ఓకేనండి? వన్స్ అగైన్ నీటి సెక్మములో మీకు వస్తుంది 0. ద వాల్యూ ఆఫ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ పరిశుద్ధమైన జలానికి ప్యూర్ వాటర్కి ఉన్నటువంటి నీటి సెక్మం విలువ గుర్తుపెట్టుకోండి, సై =0. దాని విలువ ఎలా ఉంటుందంటే 0గా ఉంటుంది. ఇప్పుడు అధిక కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి మెటీరియల్లోకి ఒక కణాన్ని వేయగానే ఏం జరుగుతుంది? ప్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే ఈ సెల్ అనేది ఏమవుతుందంటే దేర్ ఆర్ స్క్రింకేజ్, ముడతలు పడి ఈ లోపల ప్రోటోప్లాస్ట్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి కణమంతా ఏమైపోతుంది? ముడుచుకుపోయిన తర్వాత పరిస్థితి మనకు బాగా అబ్జర్వ్ చేయండి. ఏమవుతుందంటే ఈ ముడుచుకుపోవడం అనే ప్రాసెస్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? ఎప్పుడు కూడా ఈ కణకవచానికి ప్లాస్మా త్వచం కూడా రెండు అంటిపెట్టుకుని ఉంటాయి ఫస్ట్ ఇలా. ఓకేనండి? కణకవచానికి ప్లాస్మా త్వచం అంటిపెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లోకి వేసామో ఎప్పుడైతే వాటర్ అనేది ప్రోటోప్లాస్ట్ నుంచి బయటకు రావడం మొదలుపెట్టిందో ద సెపరేషన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఇంటూ సెల్ వాల్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్ విడిపోయి ఒక మూలకి ఒక ప్రక్కకి ఈ ప్రోటోప్లాస్ట్ అంతా కూడా తీసుకుని వచ్చేస్తుంది. అర్థమైందండి?
మీకు డయాగ్రామ్ రూపంలో మీకు చూపిస్తాను. ఒక నిమిషం చూడండి. వన్స్ అగైన్ ప్లాంట్ సెల్ మనం ఎలా తీసుకుంటే కనుక ఇది ఫస్ట్ది కణకవచం అండి. ఇది లోపలిది ప్లాస్మా మెంబ్రేన్, లోపల జీవ పదార్థం ఉంది. బాగా గమనించండి. ఎప్పుడైతే దీన్ని హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో వేసామో, ఒక బేకర్లో వేసామో, ఏమవుతుందంట, ద సెపరేషన్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రేన్ ఇంటూ సెల్ వాల్. సెల్ వాల్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్ ఏమైపోతుందంట, సెపరేట్ అయిపోయి, ఓకేనన్నా, ఇలా సెపరేట్ అయిపోయి ఇలా దగ్గరికంట వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? దగ్గరికంట అంటే ప్లాస్మా మెంబ్రేన్ సెల్ వాల్ నుంచి ఏమైపోయిందంటే సెపరేట్ అయిపోయింది. ఇంకా కొంతకాలానికి ఏమవుతుందంటే ఇదంతా ఓ పక్కకు వచ్చేస్తుంది. ఇలాగా ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ఉండదు ఇంకా ఈ ప్రక్కన, ఓన్లీ సెల్ వాల్. సెల్ వాల్ని అంటి పెట్టుకున్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ ఏమైపోయింది, ఈ పక్క నుంచి కార్నర్స్. ఎప్పుడైతే ప్లాస్మా మెంబ్రేన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, ప్లాస్మాలైసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, ఓకేనండి, ఈ కార్నర్స్లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుందంటే మూమెంట్ అయ్యి ముడతలు పడి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ ఒకవైపుకి ఈ ప్రోటోప్లాస్ట్ అంతా కూడా తీసుకొచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రోటోప్లాస్ట్ అంటే జీవ పదార్థం ఉంది, జీవ పదార్థం చుట్టూ ఏముందంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంది. ఇక్కడ అంతకుముందు సెల్ వాల్ అంటి పెట్టుకున్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ ఎప్పుడైతే హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లోకి వేసామో ఈ ప్లాస్మా మెంబ్రేన్ సెపరేట్ అయిపోతుంది. ఎవరి నుంచి, సెల్ వాల్ నుంచి. ప్లాంట్ సెల్ నుంచి ఈ ప్లాస్మా మెంబ్రేన్ సెపరేట్ అయిపోయి ప్రోటోప్లాస్ట్ని ఒక మూలకు తీసుకుని వచ్చేస్తుంది, ఒక మూలకు నెట్టుకుని వచ్చేస్తుంది. ఇది ప్లాస్మాలైసిస్ ప్రాసెస్. అలాగే దీన్ని అట్టి కణాన్ని అంటే కణకవచం నుండి ప్లాస్మాతత్వం వేరైపోయేటువంటి ప్రాసెస్ని మనం ఏమని చెప్తామంటే కణద్రవ్య సంకోచం. ఏం కనబడుతుంది, కొంతసేపటికి కణకవచం నుండి అంటే సెల్ వాల్ నుంచి ప్లాస్మా మెంబ్రేన్ వేరైపోయి సెపరేట్ అయిపోయి ఈ ప్రోటోప్లాస్ట్ అంతా కూడా ఒక మూలకి తీసుకుని వచ్చేస్తుంది. ఒక రౌండ్ బాల్ స్ట్రక్చర్గా మనకు ఫామ్ అవుతుంది. మరలా దీన్ని ఈ నీటిని కోల్పోయినటువంటి కణద్రవ్యం కోసం చెందినటువంటి కణాన్ని మరలా వెంటనే అల్పగాఢత ద్రావణంలో వేసామనుకోండి, లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లోకి వేసామనుకోండి, అది మరలా ఏమవుతుందంట, అది కోల్పోయిన నీటిని విసరణ ద్వారా మరలా తిరిగి పొందుతుంది. ఓకేనండి. మరలా ఇదే కణాన్ని లోయర్ కాన్సన్ట్రేషన్ సెల్స్లో వేస్తే ఏమవుతుందంటే మరలా యాజ్ డిజ్గా సెల్ వాల్ అంతా కూడా మరలా ప్రోటోప్లాస్ట్ తోటి విస్తరించబడి ప్లాస్మా మెంబ్రేన్ వెళ్ళి మరలా కణకవచానికి అంటిపెట్టేసుకుంటుంది. మీరు నిత్య జీవితంలో బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్ బాయిలింగ్. కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ప్లాస్మా లైసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది నిత్య జీవితంలో. మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు బాగా గమనించుండేది, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మనకి డైరెక్ట్గా దానికి హోల్ పెట్టి ఆ లిక్విడ్ అంతా మనము ఆ ప్లేట్లోకి మనం వేసేస్తుంటాం. ఆ లేయర్ మనకు అబ్జర్వ్ అవ్వదు. కానీ అది బాయిలింగ్ చేసినప్పుడు అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్తో మనం బాయిలింగ్ చేసినప్పుడు హాట్ వాటర్లో మనము పెట్టగానే ఎగ్ ఏమవుతుందండి, ఆ లోపల పెంకు అని చెప్తాం కదండి, సెల్ వాల్ కంటి పెట్టుకున్నటువంటి ఒక వైట్ లేయర్ ఉంటుంది, అదే ప్లాస్మా మెంబ్రేన్. ఆ ప్లాస్మా మెంబ్రేన్ అంతా కూడా ఏమవుతుంది తెలుసండి, ఇలాగ లోపల ఉన్నటువంటి దాని సొన అని చెప్తాం కదా, లిక్విడ్ ఆర్గాన్స్, ఈ ఆర్గాన్ చుట్టూ కూడా లేయర్ చేరిపోయి తెల్లని సొనలాగా మనకి ఏర్పడిపోయి ఒక పదార్థమే ఏర్పడుతుంది. అదే ప్లాస్మాలైసిస్ అంటే. గుడ్లు బద్దలు కొట్టేవారు చూడండి, ఎక్కడి నుంచి బద్దలు కొడతాం మెయిన్ అంటే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, చివరి భాగాన్ని మనం ఇలా కొట్టగానే ఈజీగా ఒక క్రాక్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం ఒలవగానే లూజ్గా ఒలిగిపోతుంది. లూజ్గా మనం ఆ సెల్ వాల్ పెంకుని మనం తీసేస్తాం. ఎప్పుడు బాయిలింగ్ చేసిన తర్వాత. బాయిలింగ్ చేయకుండా మామూలుగా ఉన్నటువంటి గుడ్డుని మనం ఓపెన్ చేయగలమంటే పెంకు ఓపెన్ చేస్తే రాదు. ఎందుకంటే సెల్ వాల్ని ప్లాస్మాతత్వం అంటిపెట్టుకుని ఉంటుంది కాబట్టి మనం ఎలా బదులు కొడితే సొనంతా బయటకు వచ్చేస్తుంది. అదే బాయిలింగ్ చేస్తే అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో మనం వేస్తే ఏమవుతుందంటే ద సెల్ వాల్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ అనేది రెండు కూడా సెపరేట్ అయిపోయి ప్రోటోప్లాస్ట్ని ఒక వైపుకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే, నేను అర్థమైంది అనుకుంటాను. ఇదే ప్రాసెస్. కాబట్టి దీనికి మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ప్లాస్మా లైసిస్ యొక్క ఉపయోగాలు ఏంటంటే ఊరబెట్టినటువంటి పచ్చళ్ళు అంటారు. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తూ ఉంటాయండి, సాల్టింగ్ ఆఫ్ పికిల్స్, పచ్చళ్ళని ఊరబెట్టడానికి. నెక్స్ట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్, చేపలని మనము, అలాగే మీట్ని అండ్ ప్రాన్స్, చేపలని, మాంసాన్ని, రొయ్యల్ని నిల్వ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదండి. అందులో వాటర్ ఉందనుకోండి ఏమవుతుందంటే డిజపేర్ అయిపోతుంది, డికంపోజెస్ అయిపోతుంది.
వాటర్ లేని పదార్థాలు మనకి చాలా నిల్వ ఉంటాయి. ప్రిజర్వేషన్ ప్రాసెస్లో ప్లాస్మలైసిస్ అనేది నిత్య జీవితంలో ఏమండి పికిల్స్ ఒకటి, ఓకే, ఊరబెట్టిన పచ్చళ్ళు, నెక్స్ట్ మీట్, ఫిష్, ప్రాన్స్ అనేవి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పవచ్చు. ఓకేనన్నా, అర్థమైంది అనుకుంటాను. ఏమీ లేదండి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో అధిక ద్రావణంలో ఒక వృక్ష కణాన్ని లేదా ప్లాంట్ సెల్ని వేస్తే ఏ ప్రాసెస్ జరుగుతుంది? ప్లాస్మాలైసిస్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది అంటే మనకి అకార్డింగ్ టు థీమ్స్ ప్రకారంగా ఆస్మాసిస్ డిఫ్యూజన్ అనేటువంటి రూల్ ప్రకారంగా ఈ అయాన్స్ లేదా మాలిక్యూల్స్ అనేవి లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్తే, లోయర్ టు హయ్యర్కి వెళ్తే మనం దాన్ని ఏం చెప్తామంటే ఆస్మాసిస్ అనే ప్రాసెస్ అని చెప్తాం. అట్లా కాకుండా వాటర్ మాలిక్యూల్స్ లేదా అయాన్స్ అనేవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్లోకి వెళ్తే, హయ్యర్ టు లోయర్కి వెళ్తే దాన్ని డిఫ్యూజన్ అని చెప్తాం. ఫస్ట్ది లోయర్ టు హయ్యర్, అది ఆస్మాసిస్, లోయర్ టు హయ్యర్. రెండోది డిఫ్యూజన్ అని చెప్పామండి, హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి టు లోయర్ కాన్సన్ట్రేషన్. అర్థమైందండి? ఇప్పుడు ఏమీ లేదండి, ఒక హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ తీసుకుని ఆ సొల్యూషన్స్లో ప్లాంట్ సెల్ వేస్తే కొంతసేపటికి ఏమవుతుంది అంటే ఈ హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్లో ప్లాంట్ సెల్ వేసాం కాబట్టి అకార్డింగ్ థీమ్ ప్రకారంగా, సూత్రం ప్రకారంగా ఈ ప్రోటోప్లాస్ట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోయర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతుంది, లోయర్ టు హయ్యర్కి వెళ్ళిపోతుంది. లోయర్ టు హయ్యర్ అంటే ఏం చెప్పామండి? ఆస్మాసిస్ ప్రాసెస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనండి, లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ సెల్ లోపల ఉన్నటువంటి అంతవరకు కొంచెం ఫిట్నెస్ లావుగా ఉన్నటువంటి కణం ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైతే వాటర్ని కోల్పోయిందో ఆ సెల్ అనేది స్క్రింకేజ్, ముడతలు పడి దగ్గరగా తయారైపోతుంది. అంటే దాని భాషలో మనం ఏం చెప్పాలి? ఈ సెల్ వాల్ని అంటిపెట్టుకున్నటువంటి ప్రోటోప్లాస్ట్ లేదా ప్లాస్మా త్వచం అనేది సెల్ వాల్ నుంచి, కణకవచం నుంచి విడిపోయి లోపల ఉన్న జీవ పదార్థాన్ని అంతా కూడా ఒకవైపుకి తీసుకుని వెళ్ళిపోతుంది. మరలా హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో వేయకుండా నార్మల్గా లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో వేస్తే మరలా ముడుచుకుపోయినటువంటి అది మరలా యథాతిథిగా కనకవచ్చాన్ని అంటిపెట్టేసుకుంటుంది. ఓకే అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనకు మోషన్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఎంతటి వ్యక్తి అయినా సరే ఏమైపోతాడు? మోషన్స్ ఎక్కువగా వెళ్ళిపోతే ఏమైపోతాడు? నీరసం వచ్చేస్తుంది. సో మీన్స్ ఏంటంటే ప్లాస్మాలైసిస్. మనకు లోపల ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, లేదా మంచి సమ్మర్ సీజన్లో బయటికి వెళ్తాం మనం, ఏమవుతుందంటే చెమటండి పట్టేస్తాం, మనకి వెళ్ళలేం. సో లోపల ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేషన్ ఆవిరైపోయి బయటకు వచ్చేస్తే మనకి ఏం కలుగుతుంది? నీరసం వస్తుంది. ఓకేనండి, మళ్ళీ దాన్ని మనం పొందుకోవడానికి మళ్ళీ డ్రింకో, లేకపోతే సాఫ్ట్ డ్రింకో, వాటరో, లేకపోతే మినరల్ ఏదో ఒకటి మనం దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఇది కూడా అంతే. హయ్యర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్లో బాగా గుర్తుపెట్టుకున్నాం, హయ్యర్ అధిక సక్మము గల నీటి ద్రావణంలో కనుక వృక్ష కణాన్ని వేస్తే కణం ఏమైపోతుంది? 2 మార్క్స్లో కూడా అడుగుతాడు. ఏమవుతుంది? కణం అనేది కృషించుకుపోయి, ఓకేనండి, స్క్రింకేజ్, ముడతలు పడిపోయి ప్రోటోప్లాస్ట్ అంతా అంటే జీవ పదార్థం ఒకవైపుకు వస్తుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏం చెప్తామంటే కణద్రవ్య సంకోచము. తెలుగులో కణద్రవ్య సంకోచము. ద్రవ్యము అంటే కణము లోపల ఉన్నటువంటి పదార్థము సంకోచం చెందడాన్ని, వ్యాకోసం కాదండి, సంకోచం చెందడం అంటే ఇలా ముడుచుకుని ఒక మూలకి రావడాన్ని కణద్రవ్య సంకోచం అని చెప్తాం. తెలుగులో, ఇంగ్లీష్లో ప్లాస్మాలైసిస్. ప్లాస్మా అంటే ప్రోటోప్లాస్ట్, ప్లాస్మా మెంబ్రేన్ అనేది ప్రోటోప్లాస్ట్ని లైసిస్ విచ్చిత్తి చెంది ఒక వైపుగా తీసుకువెళ్ళడాన్ని మనము ప్లాస్మాలైసిస్ అని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అర్థమైంది కదండి. నిత్య జీవితం మనకి అప్లికేషన్స్ పికిల్స్లోను, మీట్, ఫిష్, ఫ్రాన్స్లో మనం ఎక్కువగా ప్లాస్మాలైసిస్ అనే ప్రాసెస్ని మనం ఉపయోగిస్తాము. ఓకే అండి, అర్థమైంది అనుకుంటాను. మరలా వినండి జాగ్రత్తగా. వీటి మీద నేను ప్రీవియస్ క్లాస్లో జరిగినటువంటి ఆక్సిన్స్, జిబ్రెల్, సైటోకైనసిస్, ఎథిలిన్, అలాగే నెక్స్ట్ ప్లాస్మాలైసిస్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి పంపిస్తాను. సో జాగ్రత్తగా మీరు వినండి. మీరు అంతేకాదు, మీకు చెప్పాను గ్రోత్ హార్మోన్స్ మీకు 4 మార్క్స్ రావాలంటే మనకి 4 పంపించాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ తీసుకుని ఒక బుక్లోనే, మీరు బాటనీ బుక్లోనే ఒక టేబుల్ ఫామ్ తయారు చేయండి. ఒకవైపున ఆక్సిన్స్ పెట్టండి, రెండో వైపున జిబ్రెల్స్ పెట్టండి, సైటోకైనసిస్, ఎథిలిన్, అలా 4 హెడ్డింగ్లు పెట్టి ఒక బుక్లో ఒక పేపర్ మీదే, ఓకేనండి, క్యారెక్టర్స్ అన్ని కిందకి రాసుకుంటూ వస్తే మీరు ఒకేసారి టేబుల్లో చదవడానికి ఉంటుంది. ఆ టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు మరలా చెప్తాను, అది మండే నాకు మరలా ప్రిపేర్ చేసే టేబుల్ నాకు సెండ్ చేయండి. అలాగే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాను. అలాగే ప్లాస్మాలైసిస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.